పోలీస్ నియామకాల్లో జీవో 46 రద్దు సాధ్యాసాధ్యాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో హై పవర్ కమిటీతో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. త్వరలో కొన్ని ఉద్యోగాలకు నియామక పత్రాలు జారీ చేయనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. జీవోపై ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై అడ్వకేట్ జనరల్ సలహా సూచనలను సీఎం కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. హిమబిందు, కొద్దిసేపటి క్రిందట ముఖ్యమంత్రి నివాసంలో హైపవర్ కమిటీతో సమావేశం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశం యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే పోలీస్ నియామకాల్లో జీవో నెంబర్ 46 రద్దు సాధ్యాసాధ్యాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రితో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. అయితే దీంతో పాటు అడ్వకేట్ జనరల్ సలహాతో పాటు న్యాయ నిపుణుల సలహా కూడా ముఖ్యమంత్రి కోరినట్టు మనకు సమాచారము. అయితే మనం ప్రధానంగా ఇక్కడ చర్చించుకోవాల్సింది అసలు జీవో 46 అంటే ఏంటి, జీవో 46 ఏంటంటే ఇది ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రంలో కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల విభజనకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారము ప్రభుత్వము 2021 డిసెంబర్ 6న జీవో 317ను జారీ చేసింది. కొన్ని శాఖలకు జిల్లాల వారీగా యూనిట్లు లేవు. 9 శాఖలకు సంబంధించి 2022 ఏప్రిల్ 4న ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం జిఏడి ఒక జీవో 46 ని జీవో పాస్ చేసింది. అయితే గతంలో కూడా టీఎస్పీఎస్సీ కానిస్టేబుల్ పోస్టులు రాష్ట్ర స్థాయి కేటగిరీలో ఉండడంతో 2016-18 నోటిఫికేషన్స్ లో ఇబ్బందులు తలెత్తలేదు. కానీ ఈ 21-22కి సంబంధం నియామకాల్లో మాత్రము రాష్ట్రపతి ఏదైతే కొత్తగా అప్పుడు ఆ టైంలో ఉత్తర్వులు ఏవైతే ఇచ్చారో బేసిక్ ఏంటంటే పాపులేషన్ వైజ్ గా పాపులేషన్ ప్రాతిపదికన జిల్లాలకు పోస్టుల యొక్క కంటెంట్ అనేది ప్రత్యేకంగా రాష్ట్రపతి డైరెక్ట్ చేశారు. అయితే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనే దాదాపు 53% మంది ఉద్యోగులు, మిగిలిన 27 పోలీస్ యూనిట్ల అన్నింటి కలిపి కూడా 47% పోస్టులు భర్తీ కానుండడంతో ప్రధానంగా ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలి అంటే రూరల్ ఏరియాస్ నుంచి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వాలి అని వాళ్ళందరికీ కూడా ఈ రాష్ట్రపతి ఏదైతే ప్రపోజల్ పెట్టారో దానితోని వీళ్ళకి మెజారిటీ, వీళ్ళకి ఆపర్చునిటీస్ రావు, వీళ్ళకి తక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి అని చెప్పేసి వాళ్ళు గతంలో కూడా ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా నిన్న కూడా ఈ సదరు 46 జీవోకి సంబంధించిన అభ్యర్థులు కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగుల భర్తీ విషయంలో మాత్రం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపైన న్యాయ నిపుణుల సలహా తీసుకొని దీనిపైన ముందుకు వెళ్ళాలి అనేది ప్రధానంగా ముఖ్యమంత్రి ఆలోచన. అయితే టిఎస్ఎల్పిఆర్ అండ్ సిడిఎస్ వారీగా పోస్టుల్ని భర్తీ కూడా చేయాల్సిందిగా, అసలు ఇలా భర్తీ చేయడం వల్లనే ప్రధానంగా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆస్పిరెంట్స్ వాళ్ళు కొంచెము ఆందోళన చెందుతున్నారు. అయితే మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే జీవోలోని కంటేజియస్ అండ్ డిస్ట్రిక్ట్ కేడర్ సిడిసి అంశాలపైనే ప్రధానంగా ఇప్పుడు అభ్యర్థులు నిరసనలు చేపడుతున్నారు. రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి తొలిసారిగా కూడా సిడిసి వారీగా పోస్టుల్ని భర్తీ చేయడం చేస్తున్నాం. అభ్యర్థులలో ప్రధానంగా ఆందోళన కారణమవుతుంది. ఈ జీవో వల్ల ప్రధానంగా ఏంటంటే గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది అని దాన్ని వెంటనే రద్దు చేయాలని కూడా ఒక ప్రస్తుతానికి డిమాండ్ అయితే ఉంది. ఇది ప్రస్తుతం మనం దీన్ని ఎట్లా తీసుకోవాలంటే రూరల్ ఏరియాస్ లో ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూగా మనం చెప్పుకోవాలి. గవర్నమెంట్ ప్రామిస్ చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వము తమ అధికారంలో రాగానే ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తాము, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4తో పాటు అలాగే పోలీస్ కానిస్టేబుల్ నియామకం కూడా తాము ఇస్తామని చెప్పేసి కూడా ప్రామిస్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ 46 జీవో ఏంటంటే రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో దీంట్లో లీగల్ మ్యాటర్స్ చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఈ లీగల్ ఇష్యూస్ ని ఎలా ఎదుర్కోవాలన్న దానిపైనే ప్రధానంగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో అధికారులతోని భేటీ అయ్యారు. అయితే మనము 2018 వే బ్యాక్ టు 2018 అండ్ 2016 కి కూడా వెళ్ళాలి. అప్పుడు కూడా జరిగిన ఎగ్జామ్స్ లో కూడా
టిఎస్ఎల్ పిఆర్బి ప్రిలిమ్స్ లో ఏవైతే ఉన్నాయో వాళ్ళు క్వాలిఫై అయ్యి తర్వాత వాళ్ళ హార్డ్ వర్క్స్ తోని మెయిన్స్ కూడా పాస్ అయ్యారు. అయితే అప్పట్లో సర్టిఫికేట్స్ స్క్రూటినీ కూడా పరిశీలన కూడా పూర్తి అయిపోయింది. అయితే జీవో 46 అనేది 2020లో తీసుకొచ్చారు. దాంతో 2016-18 లాంటి నోటిఫికేషన్లలో 98 మార్కులు వస్తే జాబ్ వచ్చేది. కానీ ఇప్పుడు 130 మార్క్స్ వచ్చినా కూడా జాబ్ వచ్చే పరిస్థితి లేదని ఒక ప్రధానంగా ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో రూరల్ ఏరియాస్ లో వాళ్ళు ప్రధానంగా దీని ఆందోళన చేపడుతున్నారు. అయితే ప్రధానంగా స్టేట్ పోస్టులు అనేవి జిల్లాల వారీగా తీయడము వల్ల గ్రామాల అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది అనేది పోలీస్ అభ్యర్థుల వాదన. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో అయితే ప్రస్తుతానికి లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. మరి ఈ రద్దుని మళ్ళీ అమెండ్మెంట్ చేస్తూ కొత్తగా రిక్రూట్మెంట్ చేపడతారా అనేది ఇప్పుడు ముందున్న ప్రధాన చర్చ. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీశరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.